డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి పోసాని కృష్ణమురళి ఈ రోజున ఒక సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది టీడీపీ అధినేత మాజీ సీఎం ఏపీ మాజీ సీఎం అయినటువంటి చంద్రబాబు వల్లనే రంగా చనిపోయారని, ఆయన చంపించాడని కామెంట్ చేశారు. దీనిపైన ఆయన ఎలా అంటున్నారు ఏంటని ఒకసారి సార్, అంత బహిరంగ ఇంత వ్యాఖ్యలు చేశారు అంటే ఏం జరిగిందో ఆ సందర్భంలో చెప్తారా? ఇది చంద్రబాబే చంపించారంటున్నారు కదా, దానికి రుజువులు ఏంటి, ఏముంది? చంద్రబాబు గారు రంగా గారిని చంపారని ఆ రోజుల నుంచి ఈ రోజుల వరకు ప్రతి నెల ప్రతి 10 రోజులకు ఒకసారి ఎవరో ఒకరు చెప్తా ఉన్నారు కదా. కొత్తగా వాళ్ళ అబ్బాయి చెప్పాడు, క్లిప్పింగ్ చూసుకోండి, రాధాబాబు క్లిప్పింగ్ చూడండి. ఆ దుర్మార్గుడు మా నాన్న చంపాడు పబ్లిక్ గా అందరూ చెప్పారు కదా, పెద్ద పెద్దవాళ్లే చెప్పారు. నేను చెప్పేదే ఉంది. నీ చెవులు ఇప్పుడు 2000 వాడినో 3000 వాడినో చంద్రబాబు చంపించాడని కొత్తగా ఉంది. కాపులు ఇప్పుడు టీడీపీకి ఓటు వేయొద్దు, అలా వేస్తే మాత్రం కంపల్సరీగా రంగ ఆత్మ క్షోభిస్తుంది అంటున్నారు కదా. కానీ అదే కాపులు ఇప్పుడు అంటే వైసీపీలోకి రాకముందు ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గాని లేకపోతే మిగతా వాళ్ళు గాని పవన్ కళ్యాణ్ ఎక్కువ సీట్లు తీసుకో, మన యొక్క పాత్ర ఉండాలని వాళ్ళు కూడా కోరుకున్నారు. అంటే వాళ్ళు కూడా ఇటు టీడీపీకి మద్దతు ఇచ్చినట్టే ఉంది కదా. అక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజలు రంగాన్ని ఇప్పటికి కాదు ఎప్పటి వరకు ప్రేమిస్తూనే ఉంటారు. నువ్వు రంగాన్ని ప్రేమించి, నువ్వు కాపులను ప్రేమించి నాకు ఓటేయండి, నేను ముఖ్యమంత్రి అవ్వాలి, నా పేరు పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్కి నేను కూడా ఓటేస్తా. నాకు వచ్చిన ఏంటంటే రంగా ప్రశ్న కాదు ఇది. నువ్వు అంతకుముందు చంద్రబాబు చాలా అవినీతిపరుడు, వాళ్ళ అబ్బాయి ఇంకా వాళ్ళ బావమరిది ఇంకా అని నువ్వు చెప్పిన వాడివి, కాపుల ముందు చెప్పిన వాడివి. మళ్ళా నువ్వు నా బొడ్డు అని చెప్పి మళ్ళా ఎందుకు ఎప్పుడైతే నువ్వు తిట్టావో వాడినే మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు అడుగుతున్నావు? మరి చెప్పాలిగా. అది చెబుతుంటే నన్ను అడగొద్దంటే ఇది ప్రజాస్వామ్యం కదా. నువ్వు ఏం చెప్పినా తొలగపరంటున్నా అదే నేను అడిగేది. అందుకే వాళ్ళకేం చెప్తున్నానంటే నువ్వు ఎవరికైనా వేసుకో, రంగాన్ని చంపించిన వాడికి మీరు ఎలా వేస్తారు? అర్థమైందా? ఇప్పుడు నాకెవడన్నా ద్రోహం చేశాడు అనుకో, వాడికి ఓటు ఎందుకు వేస్తాను? ఓ చిన్న క్వశ్చన్, నీకు ద్రోహం చేసినా ఓటు ఏమంటే ఎందుకు వేస్తా? రీజన్ ఉండాలిగా. నా ద్రోహం చేసినా ఓటు ఏమంటున్నావు, కారణం ఏంటి గురు అని అడుగుతాగా. అట్టగా వాళ్ళు అడుగుతున్నారుగా, ఎందుకు సమాధానం చెప్పు, ఎందుకు సమాధానం? నీ క్వశ్చన్ ఏంటంటే ఇది పవన్ కళ్యాణ్ ఇష్యూ కాదు, ఒక రాజకీయ నాయకుడి ఇష్యూ. అదే పవన్ కళ్యాణ్ ఇంటి పేరు తీసేయండి, పవన్ కళ్యాణ్ తీసేయండి. ఒక జనసేన ఒక అధ్యక్షుడు, ఈ అధ్యక్షుడు నిన్ను ఎందుకు తిట్టావు? నేనంటే ఓటర్ని 100 అంట, నాకు క్రెడిబిలిటీ లేదు. ఎందుకని ఎలక్షన్ ఉంచోట్లేదుగా, ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకోవట్లేదుగా. నేను కోరుకుంటే నువ్వు బుద్ధిగా మాడతా వెళ్ళి, అమ్మ అంతకుముందు తప్పు చేశాను, ఇంక తప్పు చేయను, క్షమించండి, ఏమైనా అవకాశం ఉంటే నాకు ఓటేయండి. ఇదే నేను చెప్తాను. అంటే జనసేన యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే వైసీపీని అధికారం రావద్దు, మళ్ళీ జగన్ సీఎం కావకూడదు, దీనివల్ల ఓట్లు చేయకూడదని నేను ఇటు టీడీపీకి మద్దతు ఇస్తున్నానని చెప్తున్నాడు కదా. దాని పార్టీ ఎందుకండి పెట్టడం? 10 మంది 10 కార్లు వేసుకుని ఇళ్ళో చెప్పొచ్చు కదా, కార్యకర్తలాగా జగన్కేయద్దు అని చెప్పొచ్చుగా. దాని పార్టీ పెట్టి దాని సిలబస్ పెట్టి దాని మేనిఫెస్టో పెట్టి దాని జెండా వేసి దాని గ్లాస్ పెట్టి ఇవన్నీ ఈ ఎడాబడి చేసి ఇవన్నీ నేను ముఖ్యమంత్రి అవ్వడానికి వచ్చా, కానీ నాకు ముఖ్యమంత్రి వద్దు, ముఖ్యమంత్రి చంద్రబాబు చేయండి. అతను నువ్వు చెప్పే హక్కు నీకేడుంది? నువ్వు మోసం చేసి ఆల్రెడీ నువ్వు పార్టీ పెడితే నీకు ఓటేద్దాం అనుకున్నారు. నా పార్టీ ఉన్నా నేను పనికిరాను అంటున్నావు. నీకు అడిగే హక్కు నీకేది? పనికిరానోడివి ఎట్టా సైజ్ చేస్తావు ఇంకో నాయకుడిని? అదే కదన్నా ప్రశ్న. ఇందులో ఎవరిమే కోపంతో కాదు, నేను ఓటర్గా అడుగుతున్నా. ఓటరే అడగాలిగా మిమ్మల్ని, ఇంకెవరు అడుగుతారు? నేను ఓటర్ని, ఎక్కున్నా సరే ఓటర్ని, నువ్వు ఎక్కున్నా ఓటర్వే, ఇలా ఎందుకయ్యా? నువ్వు ఆన్సర్ చెప్పు, నేను నోరు మూసుకుంటా న్యాయంగా ఉంటే. ఇప్పుడు పవన్ యొక్క అభిప్రాయాన్ని వ్యతిరేకించేసి అంటే కాపులకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇటు ముద్రగౌడ గానీ లేకపోతే హరిరామ్ జోగ వీళ్ళందరూ కూడా వైసీపీలో జాయిన్ అవుతున్నట్టు పరిస్థితి ఉంది. చాలా మంది కూడా అవుతున్నారు కదా. వైసీపీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఇప్పుడు కాపులకు ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎట్లా ఉంటుంది సార్? జగన్ గారు అందరు ఏం చెప్పారు? ఇదే మీ పబ్లిక్ క్లియర్ గా చెప్పాలి ఈ విషయం. ఇదే చంద్రబాబు నాయుడు కాపుల దగ్గరికి వెళ్లి, మీరు అందరు నాకు ఓట్లేసి గెలిపించండి ముఖ్యమంత్రిగా, నేను కాపు రిజర్వేషన్ ఇస్తా. నిజంగా పాపం నమ్మి వేశారుగా, అయినా వేశారు. పోనీ కాపులు అందరూ బాగుపడతారని. ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వంగానే లేదు, కాపులను నోరు మూయించాడు, కాపులను అరెస్ట్ చేయించాడు, మొదటిగా అవమానం చేశాడు, మోసం చేశాడు. ఇదే జగన్మోహన్ రెడ్డిని అడిగారు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అంటే రిజర్వేషన్లు మాత్రం నా చేతిలో లేవమ్మా, అది తప్ప ఏమైనా చేస్తా.
అది కోర్టులో ఉంది, అది కేంద్ర పరిధిలో ఉంటుంది, నా పరిధిలో లేదు. నేను హంబగ్గా మీకు చెప్పలేను. మీకేం చేయాలంటే ఐ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. ఏది ఆర్థిక పరిస్థితులు ఉందా, ఇల్లు లేవా, వాకిళ్ళు లేవా, చదువు లేదా, ఆరోగ్యం లేదా, కష్టాలున్నాయా, నష్టాలున్నాయా, కన్నీళ్లు ఉన్నాయా, అవన్నీ తుడుస్తా నేను ముఖ్యమంత్రి నాకు ఇస్తే. రిజర్వేషన్ మాత్రం నా చేతుల్లో లేనిది, డబ్బు నా చేతిలో ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రదేశ్కి నన్ను ముఖ్యమంత్రిని చేస్తారు కాబట్టి అవన్నీ చేస్తా, రోడ్లు వేస్తా, కరెంట్ ఇస్తా, నీళ్లు ఇస్తా. కానీ ఇది నా చేతిలో లేదు అని అక్కడే చెప్పాడుగా. మరి ఎందుకు నువ్వు అబద్ధం అంటాం? ఎందుకు అబద్ధం? కాబోలు ఎందుకు అబద్ధం? ఇంత అబద్ధాలని తెలిసి కూడా ఒకసారి వేశారు పాపం. ఇంకా ఇంత దుర్మార్గం తెలిసిన తర్వాత మళ్ళీ ఎందుకు వేయాలి అది అడిగా నేను. ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే కాపులకి మంత్రి పదవులతో పాటు ఒకవేళ డిప్యూటీ సీఎం ఇలాంటి కొన్ని కీలక పదవులు అయినా ఇస్తే కాపులు సాటిస్ఫై అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా? అట్లా ఉండదు గౌరు గారు. జగన్ గారు ఆయన ఎప్పుడు నేను ఈ రెడ్డి కులస్తుని అని ఎప్పుడు చెప్పడం, నేను క్రిస్టియన్ని అని చెప్పడు. నేను మనుషులని చెప్తాడు. నేను మీ తమ్ముడిని, మీ మామయ్యని, మీరు మా అక్క, మా చెల్లి, మా బావ, మా అన్న, మీకేం కావాలో చెప్పండి అన్ని చేస్తా. మీరు బతకడానికి ఏం కావాలి, గౌరవంగా బతకడానికి ఏం కావాలి, అవన్నీ చేస్తాడు. కావాలని చెప్పి ఆ ఓట్ల కోసం కాపులకు ఎక్కువ ఇస్తా, కావాలని చెప్పి ఇంకో చోటుకి వెళ్ళి కమ్మాళ్ళకి ఇస్తా, అట్లా చెప్పడు. మా ఊరుంది, ఇప్పుడు పింఛన్ ఉందండి, ఎవరు అర్హులో వాళ్ళందరికీ ఇస్తున్నాడు. అందులో కాపులు ఉన్నారు, కమ్మాళ్ళు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, ఇంకో ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు. అది ఓపెన్గా అందరూ చెప్తాడు. అది వైఎస్ఆర్ కూడా చెప్పాడు, ఒరే మనం ఈ పథకాలు ఇస్తున్నాం మన పార్టీల కోసమే కాదు, ప్రజలందరి కోసం. ఇవి ప్రజల్లో ఎవరెవరు అర్హత ఉందో. అప్పట్లో చూడండి మరి రైతులకి, అప్పుతో అందరూ రైతులకి మరి రుణమాఫీ చేశాడుగా. రుణమాఫీ రెడ్ల కోసం కాదుగా. ఈయన అదే మెంటాలిటీ. ఇట్లా ఓటు కోసం నేను మాట అన్నా ఆయన ఒకసారి పాదయాత్ర అప్పుడు, ఆయన జగన్ మన వైఎస్ఆర్ గారి లాగా రుణమాఫీ చేస్తానంటే ఓట్లు వేశారు కదా, మీరు కూడా ఒక్క మాట అనొచ్చు కదా, మన పోస్తే ఒకసారి ఓడిపోయాం కదా. పాదయాత్ర అప్పుడు నా చేపట్టుకున్నాడు. అప్పుడు కూడా అన్న చూడండి మీరు అది ఇది మీరు కూడా రుణమాఫీ చేస్తే మన ఓట్లు పడతాయి ఏమన్నా అన్నా. నేను తెలియనితనంతో అన్నాడు, మురళి మనం చేయలేని పని మనం చెప్పకూడదు. ఆర్థిక పరిస్థితి చాలా చాలా దారుణంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. నేను దయచేసి పొరపాటున మీకు ఇన్ని వేల కోట్లు, 20 కోట్లు, 20,000, 30,000 కోట్లు రుణమాఫీ అని నేను చెయ్యను, అట్లాంటి మాట నేను చెప్పను అని క్లియర్గా చెప్పాడు. ఎందుకంటే చెప్తాడు, ఈ ఆర్థిక క్రమశిక్షణ బట్టే మనం సర్వీస్ చేయాలి. లాస్ట్ క్వశ్చన్ సార్, ఎలక్షన్స్ దగ్గర రాబోతున్నాయి కదా, మీ యొక్క పాత్ర ఏ విధంగా ఉండబోతుంది ఏపీ పాలిటిక్స్ పైన? అంటే వైఎస్ఆర్సీపీకి మీ యొక్క పాత్ర ఏం లేదండి. నేను ఒక ఓటర్ని, నేను ఒక అభిమానిని, నేను ఒక కార్యకర్తని. జగన్ గారు ఉన్నాళ్లలో బెస్ట్ లీడర్ కాబట్టి ఆయనకి నేను ఏం చేయగలను సర్వీస్ చేస్తా. ఈ ప్రెస్ల ద్వారా, మీలాంటి మీడియా ద్వారా నేను చెప్పుకుంటా ఉంటా ప్రజలకి, ఇతను ఈ పని చేశాడు, ఈ పని చేశాడు, జగన్ గారు ఇంత మంచి పని చేస్తున్నాడు, ఆయన చేస్తే ఇంకా మంచి పని చేస్తాడు అని చెప్తాను తప్ప మా తొందరగా 175 175కి 200లో గెలుస్తాడు. 200 ఇవ్వు, అక్కడ 175 ఉన్నాయి. ఇది గెలిపించండి, గెలిపితే మంచివాడు, ఈయన ఇంకా బాగా చేస్తాడు, అదే నేను చెప్పగలను. అంతేగాని నేను కాలజ్ఞానం చెప్పను. మేము ఇన్ని వస్తాయి, ఇన్ని గెలుస్తాం, నా జాతి కదా ఇవి. నేను ఆయన గెలవాలని మనస్ఫూర్తి దేవుని కూడా కోరుకుంటా, దేవుని కూడా పూజిస్తా. ఇప్పుడు జగన్ గారు గెలవాలని ముఖ్యమంత్రిగా. పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేయబోతున్నాడు, గెలుస్తారా సార్? ఎన్ని 10 చోట్లైనా మీరు పోటీ చేయండి సార్. నిబద్ధత పెట్టుకోండి, నిబద్ధత. ఏమి చేయగలవో అదే చేయండి. పక్కాడికి చేయమంటే ఎందుకంటున్నా, పక్కాడికి అంటే ఇంటి పక్క ఉంటే ఇంటి పక్క కూడా అన్నం లేకపోతే అన్నం పెట్టిపోయి అంతే. ఆయన పార్టీ ఆయనకు ఉంది, చంద్రబాబుకి కబ్జా చేసిన పార్టీ ఉంది. ఆ పార్టీ కోసం నువ్వెందుకే పద్ధతిగా మాట్లాడతావు? ఎప్పుడు పార్టీ పెట్టాడు, చంద్రబాబును గెలిపించమంటాడు, పార్టీ పెడతాడు. ఎవడన్నా ప్రపంచంలో చెప్తాడు ఇవి? ఎవడన్నా ప్రపంచంలో ఒక్కటి చెప్పండి మీరు. ఫారెన్ లో ఎన్ని ప్రజాస్వామ్య కంట్రీలు చాలా ఉన్నాయి కదా ఈ భూగోళంలో. ఎవడైనా మంచి పార్టీ పెట్టి నా సదుద్దేశమని ఒక వారాహ్యను ఒక కారు పెట్టేసుకుని రోడ్ల ముందు తిరిగి అందరూ యూనిటీగా ఉండండి, యూనిటీగా ఉండండి, యూనిటీగా ఉండండి, యూనిటీగా ఉండి నాకు కాదు చంద్రబాబు కొట్టేయండి. ఏంటంటే ఇది అసలు మనకు చిల్లులు పడిపోట్ల ఎంత దుర్మార్గమైన మాటలు అవి. మానేసాయి. ఒక ఇంట్లో కూర్చొని నేను పార్టీలు మొత్తం మూసిపారేసా, ఏ పార్టీ ఇంట్లో కూర్చొని అందరు ఫోన్లు పెట్టు, మొత్తం ఫోన్లు చేయి, మా బాబుకి ఒకటేంటి, బాబుకి ఒకటి, తప్పలేదు. నా వల్ల కాదండి జనసేన తీసిపారేసా, గ్లాస్ తీసిపారేసా, నా ఫ్యాన్స్ కూడా వద్దు.
నేను ఓన్లీ ఓటర్ గా ప్రవర్తిస్తున్నాను, చంద్రబాబు కొట్టేయండి. ఏ తప్పు చేయి. అరే నువ్వు పార్టీ పెట్టుకుని పక్కన జెండా పెట్టుకుని ఆయన ముఖ్యమంత్రి అంటావు, ఎవడు అంటాడా? పిచ్చోడు కూడా అండవు. ఇది మొత్తానికైతే పోసాని కృష్ణమురళి చేసినటువంటి కామెంట్స్ అయితే ఏదైతే ఉన్నాయో చంద్రబాబు ఆయన వంగవీటి రంగ హత్యలో క్రియాశీలంగా మారారని కూడా చెప్తున్నారు. అది ఇప్పుడు మాత్రం సంచలనం అవుతుంది. ఏపీ పాలిటిక్స్ లో మాత్రం ఇప్పుడు ప్రస్తుతం అయితే హాట్ టాపిక్ గా కూడా మారే అవకాశం అవుతుందని కూడా చెప్పవచ్చు. కెమెరామెన్ పాషతో వెంకట్, ఎన్టీవీ.